హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అడ్రస్ లేని జగన్మోహన్ రెడ్డి గారు. గత 2 రోజులుగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడం లేదు. ముఖ్యంగా అమరావతి రాజధాని పునఃప్రారంభ శంకుస్థాపన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయనకి ఇన్విటేషన్ పంపారు. కానీ ఆయన ఎక్కడా కూడా హాజరు కాల. కానీ వచ్చినట్లయితే 100కి 100% ఆయనకి ఒక అడ్వాంటేజ్ అనేది ఉండేది. అది ఎలాగనంటే ఆయన్ని అక్కడికి పిలిచిన తర్వాత ఒకవేళ కూటమి నాయకులు ఎవరైనా కానీ ఆయన్ని అవమానించినట్లయితే ఆయన ఎలాగో సింపతి రాజకీయాలు, ముఖ్యంగా పబ్లిసిటీ రాజకీయాలనేవి ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానించినట్లయితే తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చి నన్ను పిలిచి మరీ అవమానించారనే దాని మీద ఒక రకంగా సింపతి రాజకీయం చేయొచ్చు. కొన్ని డ్రామాలు ఆడొచ్చు. దానివల్ల ఆయనకి పొలిటికల్‌గా కొంత సపోర్ట్ అనేది ప్రజాదరణ పెరుగుద్ది. ఇటు కూటమికి కొంత నెగెటివ్ పెరుగుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాలేదంటే ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధాని అనేది ఇష్టం లేదు. యాక్చువల్‌గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని అని చెప్పి 2014 నుంచి 2019 వరకు ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా నాయకుడి కింద ఉన్నారు. ఆయన కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ రెండోసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి ఆయన ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే దానివల్లే ఓడిపోయారని మనమైతే చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కొన్ని వందల కారణాలున్నాయి. అందులో రాజధాని అంశం కూడా చాలా కీలకం. ఎందుకు అనంటే అమరావతి రైతులందరూ కూడా రోడ్లెక్కి ధర్నాలు చేసి చాలామంది కూడా చనిపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అందులో ముఖ్యంగా విశాఖ రాజధాని, నేను విశాఖ నుండే ఉంటాను, విశాఖ నుండే పరిపాలిస్తాను, అంతేకాకుండా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖ నుండే చేస్తానని చెప్పారు. కానీ అన్ని చెప్పినా కానీ విశాఖ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద, ఆయన పనుల మీద, ఆయన చేష్టల మీద ఎక్కడ ఎవరికీ నమ్మకం లేదు. ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు కాబట్టి ఓడిపోయారు. ఇప్పుడు రాకపోవడానికి కూడా అమరావతి రాజధాని చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం వెళ్ళింది. ఆయన పిఏ కేఎన్ఆర్ గారు అంటే నాగేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరని చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడం లేదు, అడ్రస్ లేదని చెప్పి వార్తలు అయితే ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గత 2 రోజులుగా సోషల్ మీడియాలోనే కానీ మీడియా అంతా కూడా అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన పనులకి ముఖ్య అతిథుల కింద నరేంద్ర మోదీ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు వచ్చారు, సీఎం గారు వచ్చారు, గవర్నర్ గారు వచ్చారు. ఇలా కూటమికి సంబంధించిన నాయకులందరూ వచ్చారు, అధికారులందరూ వచ్చారు. వారితో పాటు మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. కానీ ఆయన ఎక్కడా కూడా హాజరు కాలేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రాజధాని చేయడం అనేది ఇష్టం లేదు. అది ఆల్రెడీ గతంలోనే చాలామందికి తెలుసు. ఇప్పుడు 100కి 100% వన్ సైడ్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మెట్టు తెలివిగా ఆలోచించి అమరావతి నిన్న జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్ అనేది పెరుగుతుంది. అంటే అమరావతి రాజధాని ఆయన యాక్సెప్ట్ చేసినట్టు, చాలామంది కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నట్టు, నేను కూడా అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతున్నాను అనే విధంగా ఉంటుంది కాబట్టి కొంత పొలిటికల్ మైలేజ్ అనేది ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3 రాజధానుల కాన్సెప్ట్ అనుకున్నారో అదే. ఆయన మైండ్ సెట్ మారలేదు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. నిన్నటి నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగుళూరు ప్యాలెస్‌కి పారిపోయారు. తాడేపల్లి ప్యాలెస్‌లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ లేరని చెప్పి ఆల్రెడీ మీడియా అంతా కూడా కోడైపోతుంది. ఏది ఏమైనా సరే ఒక ఇన్విటేషన్ వచ్చిన తర్వాత కూడా ఆయన అమరావతిలో జరిగిన కార్యక్రమానికి హాజరు కాకపోవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకనంటే అదంతా కూడా ఒక పొలిటికల్ స్టంట్. అక్కడికి వెళితే అమరావతి రాజధాని ఒప్పుకున్నట్టు. వెళ్ళకపోతే ఈయన అడ్రస్ లేడు కాబట్టి ఈయనకి ఇష్టం లేదని చెప్పి తేల్చి చెప్పేయొచ్చు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంది, ఒక డిసడ్వాంటేజ్ అనేది ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రూట్ అయితే మాత్రం డిసడ్వాంటేజ్‌నే ఎంచుకున్నారు. ఆయన వ్యవహార శైలి అనేది ఎవ్వరూ మార్చలేరు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనిపించడం లేదు, అడ్రస్ లేరని చెప్పి సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఇన్విటేషన్ వచ్చినా కూడా ఆయన రాలేదనంటే ఆయనకి అమరావతి రాజధాని చేయడం అనేది ఇష్టం లేదు.